ఇలా చాలా మంది నీ విశ్వాసం పోద్ది, నీ పిల్లల విశ్వాసం పోద్ది, నీ భర్త విశ్వాసం ఉండదు, నీకు భార్యకి విశ్వాసం ఉండదు, నిన్ను కన్న తల్లిదండ్రులకి విశ్వాసం ఉండదు, నీ తోబుట్టులకి విశ్వాసం ఉండదు. నీ భర్త జీవితం బట్టి అందరికీ అవిశ్వాసకరమైనటువంటి జీవితమే తప్ప ఒక్క మారు మనసు సంబంధమైన భర్త జీవితం ఉందా నీలో? గమనించండి. ఇప్పుడు అందుకని అంటున్నాడు, విశ్వాసం యందు వేరు పారిన వారై జీవించాలి. హల్లెలూయా. విశ్వాసం యందు వేరు పారి కట్టబడిన గృహాలుగా, ఒక భర్తగా, ఒక భార్యగా నీవు ఉండాలి. ఒక గృహానికి యజమానుడిగా నువ్వు జీవించగలిగితే ఈ పూట తీసుకోవలసిన స్టాండ్ ఏంటో తెలుసా? ఒక ప్రమాదకరమైన విపత్తులకు నువ్వు ఎదురీగాలి. పులస చేప వలె ప్రవాహానికి ఎదిరిగే అనుభవం నీకుంటేనే కదా. ఆ యొక్క పులస చేప సహజ స్వభావం ఏంటంటే ఆటోమేటిక్ గా వరద వచ్చినప్పుడల్లా ఎదురెగుతుంది. కానీ ఎవడన్నా చెప్తున్నాడా? దానికి లేదు. తన సహజ స్వభావం ఏంటంటే అది ఎదిరిగే అనుభవంలో ఉంది. ఈ రోజు నీ జీవితం కూడా విశ్వాస పరిణామం చొప్పున నువ్వు లోతైన అనుభవానికి వెళ్ళి నీ గృహానికి ఒక సేఫ్టీ, విశ్వాససహితమైన స్టాండ్ తీసుకోవాలి. చూడండి, మరొక వాక్యాన్ని మనం చూద్దాం. తర్వాత అక్కడ ఏముంది? చివరి వచనంలో మరొక మాట ఉంది, చదువుదాం. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమునందు స్థిరపరచబడుచు, చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. కొమ్మలు ఎలాగ విస్తరించాలి? బరి తెగించి విస్తరించాలా? ఎలాగ విస్తరించాలి? మీ పిల్లలు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ విస్తరించాలా? బరి తెగించిన భక్తి జీవితం చేయాలా? నాకు తెలిసిన ఎన్నో కుటుంబాలు 10 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం, 5 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం, 3 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం, 20 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం, ఒక్క రోజు కూడా కుటుంబ ఆరాధన జరిగిస్తలేని దుస్థితి. ఎంత భయంకరమైన ఘోరం అంటే ప్రతిరోజు కొంతమందికి ఫోన్ చేసి కుటుంబారాధన చేస్తున్నా లేదా మా కుటుంబాలందరికి ఫోన్ చేసి అడగాలని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి దేవుని ముందుకు వెళ్ళడానికి సిగ్గు వేయాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు తీసుకోవలసిన జాగ్రత్త ఏంటంటే పిల్లల చేత కుటుంబారాధన జరిగించాలి. నువ్వు విశ్వాసములో స్థిరపరచబడి నీలో నుంచి వస్తున్న కొమ్మలన్నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ విస్తరించాలి. అంతే తప్ప బరి తెగించి విస్తరించకూడదు. ఈరోజు మా అమ్మ పెడుతుంది, మా నాన్న బాగా చూస్తున్నాడు, ఇలాగే విస్తరిస్తున్నాడు. భక్తులు వారి జీవితంలో వారి బిడ్డలు ఏం కావాలన్నా ముందు ప్రభువుని వెళ్ళి అడిగినారన్న, వీళ్ళు నీకేం కావాలో ప్రార్థన చేసుకోండిరా అని చెప్పి అడిగిన తర్వాత పిల్లలకు కొనిచ్చారు వారి జీవితాలు సాక్ష్యాలు. ఇప్పుడా నేను ఇవ్వలేను బాబు, నేను ఇవ్వలేనయ్యా, నువ్వేదో రీతిగా ఏదో చేస్తానులే అంటే పిల్లల్ని ఏం చేస్తారంటే వీళ్ళు కన్విన్స్ చేస్తున్నారు, వీళ్ళ పిల్లలు కన్విన్స్ చేస్తున్నారు తెలియని దుస్థితి రోజు తల్లిదండ్రులకు వచ్చేసి. దీనికి కారణం ఏంటో తెలుసా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా సరైన స్టాండ్ తీసుకోవడం. సరైన స్టేజ్ లో మీరు ఏం అప్లై చేస్తున్నారు పిల్లలకి? ఈరోజు సర్వత్ర సంఘాల్లో ఉన్న కుటుంబాలు ఎందుకు కుటుంబారాధనలో లోపిస్తున్నారు? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల సేవా జీవితంలో ఉన్న కుటుంబాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ గృహాల్లో ఒక్కరోజైనా ఉండడానికి ఉంటది కదా. అప్పుడు నేనే వాళ్ళు ఏం చేస్తున్నారని గమనిస్తా. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో అయ్యో కుటుంబారాధనకి ఎప్పుడు కూడుకుంటారని ఎదురు చూస్తుంటే వాళ్ళకి కుటుంబారాధన కోసం ఆలోచనే ఉండదు. నీ పిల్లలు కృప ద్వారా విస్తరించాలి. హల్లెలూయా. దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రాథమికమైన పునాది 3 విషయాల్లో ఆధారపడి ఉంది. 1 విశ్వాసం, 2 ప్రేమ, 3 నిరీక్షణ. నీ కుటుంబాలలో ఈ 3 సందర్భాల చేత నువ్వు స్థాపించబడినటువంటి ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక బిడ్డలుగా మీరు మార్చబడగలిగితే మీరు దేన్నైనా ఎదిరిగే శక్తిని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. ఆ శక్తివంతమైన కృప చేత మాత్రమే నడిపించబడాలి. రానున్న దినాలలో ఇవే మనకి పెట్రోల్, ఇంధనం దహించినప్పుడే బండి ఏం చేయబడుతుంది? నడిపించబడదు. ఇంజిన్ లేని బండుల్లో తయారైన తర్వాత సడన్ గా ఏదైనా విపత్తు వస్తే ఎక్కేసి ఎక్సిలేటర్ తొక్కేస్తే ఎక్కడ వెళ్తుంది?
మైలేజ్ లేదు, దానికి ఇంజిన్ లేదు. మీ భర్త జీవితం ఎలా ఉందంటే ఇంజిన్ లేదు కానీ సీట్లు బాగున్నాయి, కార్ షేప్ బాగుంది, మొత్తం ఎక్కడ బయట ఎక్కడ చూసిన చిన్న డాగు మచ్చ డ్యామేజ్ లేదు, బాగుంది, పైకి చాలా బాగా కనిపిస్తుంది కారు. దాంట్లో లోపం ఏంటంటే దానికి ఇంజిన్ లేదు. ఈరోజు మీ భర్త జీవితం ఎలా ఉందంటే మీ యొక్క ప్రాథమికంగా మీరు స్టాండ్ తీసుకోవాలి. మన వృక్షాలు మన జీవితాలు ఎలాంటి స్థాయిలో నడిపించబడుతున్నాయి, ఒక తల్లిగా, ఒక భర్తగా, ఒక భార్యగా ఆలోచించాలి. చాలా మంది విశ్వాసం ఎలా నడిపించబడుతుందంటే బలహీన సంబంధమైన విశ్వాసం. ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు నడిపించుకోవాలి. ఈరోజు నీ విశ్వాసం ఆర్థిక సమస్యకో, అనారోగ్యానికో, భౌతికంగా ఉన్న అనేక వాటికి అప్లై చేస్తున్నాం. పెయిన్ కిల్లర్ రాస్తాం కదా, ఏంటి దాని పేరు ఏమంటారు, రకరకాల జండి బాంబ్స్ ఉన్నాయి, ఇవన్నీ అప్లై చేస్తాడు. అన్నట్లో కొన్ని తలబాధ తగ్గుతాయి, కొన్ని నొప్పులకు తగ్గుతాయి, తగ్గితే తగ్గినట్టు లేకపోతే లేనట్టు. కానీ నేను తలబాధ మందు రాసుకున్నాను, నాకు తగ్గొచ్చు, ఇది విశ్వాసాన్ని అప్లై చేయడం. కానీ ఇదే నన్ను స్వస్థపరుస్తుంది, ఇదే నా బాధను తీరుస్తుందని విశ్వసించే స్థాయి లేదు. ఇప్పుడు అప్లై చేస్తారంటే పైన ఏమో తాత్కాలికంగా తగ్గితే తగ్గొచ్చు, అప్పటికప్పటికే కావాలి, జంటి బాంబుతో పని ఉంది, లేకపోతే తర్వాత లేదు కదా. విశ్వాసం కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుని అప్లై చేసే స్థాయిలో నేటి కుటుంబాల్లో మీరు ఉన్నారు. ఒక భర్తగా నీ విశ్వాసం నీ భార్యకి అర్థం అవ్వట్లా, ఒక భార్యగా నీ విశ్వాసం నీ భర్తకు అర్థం కావట్లా, బిడ్డలుగా మీ విశ్వాసం మీ తల్లిదండ్రులకు అర్థం కావట్లా. అంటే మీ విశ్వాసాలు ఎలా ఉన్నాయి, తప్పు ఒప్పు పరిస్థితుల్లో ముడిపడిపోతున్నాయి తప్ప మీ విశ్వాసం ట్రాన్స్పరెంట్ గా బిడ్డలకి, కుటుంబాలకి కనిపించట్లేదు. అందుకనే విశ్వాసపు స్థాయి ఐక్యతను పోగొడుతుంది, విశ్వాసపు స్థాయి కాపుదలను పోగొడుతుంది. ఏమంటాడు, ఏబు గురించి సాతాను మాట్లాడుతూ నీ ఇంటి చుట్టూ దేవుడు కంచి వేశాడే, ఏం చేశాడట, ఏబు ఇంటి చుట్టూ కంచి వేశాడట. ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడు, సాతాను సాక్ష్యం ఇస్తుంది. ఎందుకు సాక్ష్యం ఇస్తుంది, ఏబు యొక్క జీవితంలో ఏబు యొక్క విశ్వాసపు స్థాయి స్థితి ఆ రీతిగా ఉంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ స్థాయి నీ స్థితి అలా ఉండాలి. ఒకటి విశ్వాసం, రెండు ప్రేమ, మూడు నిరీక్షణ. కుటుంబ స్థాయిలో రానున్న పరిస్థితిని ఎదిరిగి అనుభవానికి ప్రాథమిక లక్షణాలు రేపు ఇమిడియట్లుగా మీ జీవితంలో అమలు చేయగలిగితే మీరు విపత్తులను తట్టుకోవడానికి ప్రిపేర్ అయి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక భార్యగా నీ భర్తకు నేర్పించు, ఒక భర్తగా నీ భార్యకి నేర్పించు, బిడ్డలుగా మీ తల్లిదండ్రులకు నేర్పించండి. ముందు మీరు మీ ఇల్లును చక్కబెట్టుకుని మీరు తర్వాత మీ ఎదుటి వాళ్ళ ఇల్లుని చక్కబెట్టడానికి ప్రయత్నించండి. ఎదుటి వాళ్ళలో తప్పు ఒప్పు కలిగే పరిణామాన్ని విడిచిపెట్టండి. ముందు మనం ఎదురిగే పరిస్థితులు చాలా ఉన్నాయి, వాటి కోసం దేవుడు కొంత సమయం ఇచ్చాడు. ప్రిపేర్. మనకు ఇప్పుడు సమయమే ఇవ్వబడింది. ఇప్పుడు మనకి ఏమి ఇవ్వబడింది, సమయం ఇవ్వబడింది అంతే. అనుగ్రహించబడింది ఎంత సర్టెన్ టైం అరేంజ్ చేయబడింది అంతే. ఆ టయానికి మనం ఫుల్ఫిల్ చేయబడితేనే మన నిత్యత్వానికి వెళతాం. ఆ ఫుల్ఫిల్ చేయబడే టైంలో నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ తోపుట్లు, నీ రక్త సంబంధికులు, నీ ఆత్మీయులు, నీ సంఘములు ఎవరు విడవబడకూడదనే కషి రోషం నీలో ఉండగలిగితేనే నువ్వు రక్షింపబడవు. నువ్వు రక్షించబడాలంటే ఇన్ని విషయాలు నీకు రోషం కావాలి. నీ విషయంలో ఉంటే అది ఏమవుతుంది తెలుసా, నీ దురాలోచనకు నువ్వు ప్రయత్నించినట్టు అవుతుంది. కనుక ఇప్పుడు 3 లక్షణాలను మనం చూద్దాం. దయచేసి కాస్త శ్రద్ధగా వినడానికి చూడండి. ఎందుకంటే మొదటి విశ్వాసాన్ని గురించి, 3 ప్రేమ, 2 ప్రేమ, 3 నిరీక్షణ. ఈ 3 విషయాలు త్వరగా క్లుప్తంగా విందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు
వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు అర్థం చేసుకోండి, రిఫరెన్స్లు మీరు అర్థం చేసుకొని మీరు చదువుకోండి. దేవుడు అంటున్నాడు, విశ్వాసపు యొక్క మూలాల నుంచి ఏం పుష్పించింది? ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసము ద్వారానే, నమ్మకత్వం ద్వారానే ప్రేమ విస్తరిస్తుంది. ఈరోజు ఒక భర్తగా భార్య మీద ప్రేమ ఉండట్లేదు, భార్య భర్త మీద ప్రేమ ఉండట్లేదు, బిడ్డలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండట్లేదు. దీని అంతటికి కారణం ముందు దేవుని మీద ప్రేమ విశ్వాసాలు ఉండట్లేదు. నమ్మకం కోల్పోతే ప్రేమ ఎక్కడ పరిణమిస్తుంది? నమ్మకం ఉన్న చోటే ప్రేమ విస్తరిస్తుంది. దేవుడు తన అనాది సంకల్పం చొప్పున మనలందరినీ సృష్టించాడు. మనలందరి మీద ఒక గొప్ప నిరీక్షణ ఉంచుకున్నాడు కాబట్టి ఆయన ప్రేమించాడు, భూమి మీదకు వచ్చాడు, రక్తాన్ని కార్చాడు, మనల్ని ఈరోజు సజీవంగా ఉంచాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు, మీరు విశ్వాసము యందు ఏం తెలుసుకోవాలో తెలుసా? సమస్త పరిశుద్ధులతో కలిసి ప్రేమ యొక్క లోతు ఎడల్పు ఎత్తు ఎక్కడ తెలుస్తుంది? ఇదంతా క్రీస్తుతో పాటు మహిమలో ఉన్నప్పుడు సమస్త పరిశుద్ధులతో అబ్బా ప్రేమ ఎడల్పు లోతు ఎత్తు ఏమీ కొలవలేని స్థాయిలో నీవు, నీ బిడ్డ, నీ భర్త, నీ కుటుంబం, నీ భార్య ఉండాలి. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి విస్తరిస్తుందంటే ప్రాథమికంగా విశ్వాసము నుంచి, నమ్మకము నుంచి. నీ ఏళ్ళు కదిలిపోవచ్చు, నీ పరిస్థితులు తలకిందవచ్చు, నీ విశ్వాసాన్ని మాత్రము అది మేలుగానే ఎంచుకోవాలి. కదిలించబడుతున్న ప్రతిసారి చెట్టు ఏం చేస్తుందంటే తన మరింత బలాన్ని పుంజుకుని తన వేళ్ళను లోతుగా వెళ్ళి తనేం చేస్తుందంటే మరింత ఏదైనా ప్రమాదాన్ని తట్టుకునే స్థితిలోకి వెళుతుంది చెట్టు. ఈరోజు నీ స్థాయి, నీ స్థితి ఎలా ఉండాలంటే మరింత ప్రమాదాన్నైనా తట్టుకోగలిగే స్థితి నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇది మన కొరకు కష్టపడుతున్నటువంటి ఎదురుగుతున్న సమస్య అయితే రేపొద్దున భౌతిక చర్యలో మానవ యొక్క ఎన్నో పరిస్థితుల వలన మానవ మనుగడే అంతు అనుకూలించలేని పరిస్థితుల్లో నువ్వు ప్రయాణిస్తావే, అప్పుడు నీ యొక్క వేళ్ళు బలముగా లోతుగా వెళ్ళాలి. హల్లెలూయా. కనుక ప్రియులారా ఇక్కడ అంటున్నాడు, నీ విశ్వాసముల నుంచి ప్రేమ కావాలి. ఈరోజు నమ్మకం లేదు. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి, బిడ్డలకి అస్సలు నమ్మకం లేదు. ఈ కుటుంబంలో చూసిన ఒక భార్య భర్తకు విరోధంగా మాట్లాడుతుంది, భర్త భార్యకు విరోధంగా మాట్లాడతారు. ఇన్నాళ్ళ ఎవరైనా సరే, మా చిన్నప్పుడు మా నాన్నమ్మ దగ్గరికి వచ్చి ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు, ఏదైనా కొంతమంది ఎవరైనా అప్పుల్లో పోస్ట్ మీద వచ్చినప్పుడు ఏదైనా చిన్న చిన్న విషయాల్లో మీ భర్త పేరు ఏంటని అడిగారు అనుకోండి, జవనాబాలికలు రాసుకున్నాం, మమ్మల్ని చెప్పమనేది అనమాట. భర్త పేరు, తాత పేరు చెప్పు, తాత పేరు చెప్పు అనేది. ఎందుకంటే వాళ్ళ నోటుతో భర్తని పేరు పెట్టి పిలవకూడదనే వంటి ఒక గౌరవం ఉండేది వాళ్ళకి, తెలుసా? తాత పేరు చెప్పు, తాత పేరు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నోటుతో భర్త పేరు చెప్పేవారు, అంత గౌరవం. పేరు పెట్టి పిల్లడం ఏంటి అని. ఇప్పుడు అరే ఎక్కడ ఉన్నారా, వెళ్ళరా, అరే ఏం చేస్తున్నారు, వెళ్ళరా అంటే ఒక వ్యక్తిని వ్యక్తిత్వ సంబంధమైనటువంటి ఒక గౌరవాన్ని ఈరోజు కాపాడుకుంటలేదు. భార్యని కాపాడుకుంటలేదు, భర్త కాపాడుకుంటలేదు. భర్తగా చేయవలసిన కర్తవ్యాలని జరిగించక భార్య ముందు హేళన చేయబడుతున్నాడు. అలాగే భార్యను కూడా నలుగురిలో అవమానించడం, బంధువుల్లో అవమానించడం, స్నేహితుల మధ్య అవమానించడం, తన పుట్టింటి దగ్గర అత్తింటి దగ్గర అవమానించడం. ఎంతో మంది భర్తలు వారి సొంత ఇంట్లోకి వెళ్ళినప్పుడు భార్యని లేఖిగా దానికి ఏమి రాదులే, అది ఏం చేయలేదులే, అది అంతేలే అని చెప్పేసి లేఖిగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ మీద నమ్మకత్వం లేదు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకత్వం లేదు. ఎందుకంటే ఇది క్రైస్తవ గృహాలలో చాలా ఎక్కువగా తరచూ వినబడుతున్నటువంటి మాట. కొంతమంది మధ్యకాల సమయంలో చాలా కుటుంబాల్లో ఒక గొప్ప మాట నేర్చుకున్నారు. ఏంటో తెలుసా? పెళ్ళయిన తర్వాత, పిల్లలు పుట్టేసిన తర్వాత నీకు నాకు మ్యాచ్ కావట్లా,
ఏమవట్లేదటండి? మన ఇద్దరికి మ్యాచ్ కాదు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇద్దరు మ్యాచ్ అయిన చూసుకుంటారా? అంటే ఎలా ఉందంటే ఈరోజు ఎవరికి నచ్చిన ప్రాసెస్ వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు. బిడ్డలతో సంబంధం లేదు, కుటుంబాలతో సంబంధం లేదు, నాకు తాగాలని ఉంది తాగుతాను ఏంటి అనేవంటి భర్త. నా ఇష్టాలు ముందు వచ్చినాయి, నువ్వు వెనకాల వచ్చావు, నా ఇష్టం అనేవంటి భర్త. సరే నీ కర్మ నువ్వు వేడు, నీతో నేను పడలేకపోతున్నాను విడిపోతున్న భార్య. ఇద్దరిని భరించలేక మొండితనంగా ప్రవర్తిస్తున్నవంటి బిడ్డలు. ఈ వ్యవస్థను మార్చాలంటే పరిస్థితులు ఎలా మారాలి? పరిస్థితులు మారిపోతూ ఉండగా కుటుంబ వ్యవస్థ మారకపోతే చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది. ఈ రోజు ప్రేమలు ఎలా ముడిపడి ఉన్నాయి తెలుసా? ఇచ్చే తల్లిదండ్రులు ఉంటే బిడ్డలు ప్రేమిస్తారు. భార్య అందంగా ఉంటే భర్త ప్రేమిస్తాడు, భర్త అందంగా ఉంటే భార్య ప్రేమిస్తుంది. ఎన్నాళ్ళ వ్యక్తిని వ్యక్తిత్వాన్ని పెట్టి ప్రేమించేవాడు. మా తల్లిదండ్రులు కష్టపడి నన్ను పెంచారు అని ప్రేమించినటువంటి బిడ్డలు ఉన్నారు. మా భార్య కష్టమైన సుఖమైన వ్యాధైనా ఏదైనా సరే నన్ను ప్రేమిస్తూ వచ్చిందని చెప్పే భర్తలు ఉండేవారు. భార్య నా కోసం ఎంతో ప్రేమిస్తూ కష్టపడి ఈ స్థితికి తీసుకొచ్చాడు నా భర్త అనేవంటి స్థితిలో ఉండేవాడు. ఇప్పుడు ఏ సంఘటన చూసినప్పటికీ కూడా నా భర్త ఇలాగే చేస్తాడులే, నా భార్య ఇలాగే చేస్తుందిలే, నా బిడ్డలు ఎల్లప్పుడూ ఇలాగే చేస్తారు అని ఎక్కడికక్కడే ఐక్యత లోపించినటువంటి పరిస్థితి. ఇదంతటికి కారణం ఏంటంటే ప్రాథమికంగా నేను దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని నాటాను. మీ యొక్క ఏవైతే ఫలభరితమైన కొమ్మలు ఉన్నాయో ఇవన్నిటిని మీరు స్టాండ్ తీసుకోవాలి. మీరు అవగాహన లేకుండానే ఒక జీవితాన్ని ప్రారంభించేశారు. చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నారంటే అక్రమ సంబంధాలకు ఎక్కువ వ్యామోహం చూపిస్తా ఉన్నారు. చాలా మంది అందులోంచి రావడం చాలా కష్టం. ఎక్కువ ఆలోచనలన్నీ అలాగే ఉన్నాయి. ముందు నచ్చినటువంటి భార్య నచ్చట్లేదు, ముందు నచ్చిన భర్త నచ్చట్లేదు. క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు, ఎక్కడ చూసిన అన్యాయకరమైన పనులు, బిడ్డల్ని సినిమాలు చూడటానికి ప్రోత్సహించడం, సీరియల్స్ చూడటానికి ప్రోత్సహించడం, వాళ్ళకి ఫోన్లు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నా వారి చర్యలను గుర్తించకుండా బరి తెగించి మీరు వెళ్ళండి రా, దేవుని కృప మాకుంటుంది, మా కృప నీకుంటది అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. మీ కృప మీ బిడ్డలకు ఉంటే కుదరదు, దేవుని కృప ఉంటేనే వారు సురక్షితంగా క్షేమంగా ఉంటారని గుర్తించారు. నేటి కుటుంబాలలో బిడ్డలు ఎంతో దౌర్భాగ్యమైన స్థితి. నేటి బిడ్డల్లో చాలా మంది చూసారా, ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాల నుంచి లేదా ఒక 8-5 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్న వారు ఎక్కువ శాతంలో విడిపోతున్నారు. చాలా కేసులు చూడండి, పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయిన వాళ్ళే. ఎందుకని? ఒక 10-8 సంవత్సరాల కిందట వ్యక్తిని మంచివాడా, వ్యక్తి బాధ్యత కలిగి ఉంటాడా, ఆ అమ్మాయి మంచిదా, అమ్మాయి ఫ్యామిలీ మంచిదా, అమ్మాయి యొక్క స్వభావాలు ఎలాంటివని తెలుసుకుని పెళ్లిళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? అమ్మాయి జుట్టు బాగుంది నాకు నచ్చేసింది, అబ్బాయి బాగున్నాడు, అబ్బాయి నడక బాగున్నాడు నాకు నచ్చేసాడు, అబ్బాయి ముక్కు బాగుంది, అబ్బాయి కళ్ళు బాగున్నాయి, అబ్బాయి మాట బాగుంది నచ్చేసాడు, అబ్బా అమ్మాయి మంచి స్మార్ట్ గా ఉంది, అమ్మాయి నాకు నచ్చేసింది, అంతే పెళ్లి చేసుకుంటారు. ఇంక పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది? ఆ నచ్చడం అనేది కొద్దిసేపే ఉంటుంది. ఎందుకంటే వారి నమ్మకాల మీద ఆధారపడలేదు, వారేమో వారి యొక్క దేని మీద ఆధారపడలేదు, కానీ వాళ్ళ పైన రూపం మీద ఆధారపడ్డారు. అలాగే ఒకరిద్దరికి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత వాళ్ళ వివాహం తర్వాత ఏం మాట్లాడుకోలేదు, కానీ వివాహం అయిన తర్వాత అటు పెద్దలు ఇటు పెద్దలు కూడా సరే మీకు వివాహం అయింది కదా, మీరు మాట్లాడుకోండి, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి వారిని ఫ్రీగా వదిలేశారు. వదిలేసిన తర్వాత ఆ భర్త భార్యను అడుగుతున్నాడు, ఏమనంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, అసలు నాలో ఏం చేసి పెళ్లి చేసుకున్నావు, నాలో నీకేం నచ్చింది అని ప్రేమగా అడిగాడు. భార్య అడిగింది, భార్య అడిగింది అనమాట, నాలో నీకు భర్త అడిగాడు అనమాట. భార్య అడిగితే నాలో నీకేం నచ్చింది అని అడిగితే భర్త అన్నాడు, నాకు చాలా సిగ్గు ఎక్కువ, సరే నేను అయినప్పటికీ కూడా నేను అన్ని విధాలుగా చూశాను, కానీ నాకు నచ్చింది ఏంటంటే నీ జట అన్నాడు. అబ్బో నా వాళ్ళ జట చూసి నన్ను ప్రేమించావా? అవును, నాకు నీ అంతట్లో నాకు నచ్చింది ఏంటంటే నీ జట అన్నాడు. ఓహో జట నచ్చింది అని చెప్పేసి మురిసిపోతున్న సమయంలో
ఆ జట నాకు జట నచ్చింది కానీ చెప్పేసి ఆ జటను అటు ఇటు ఇలా గుంజుతా ఉన్నాడు, లాగుతా ఉన్నాడు. పాప ఆ జటతో ఏదో పాప సరదా పడతా ఉన్నప్పటికీ ఆ జట సాగరం ఊడిపోయింది. సాగరం ఊడిపోతే ఆడు ప్రేమ అప్పటికైనా విఫలం అయిపోయింది. అప్పటి వరకు జట చూసిన ప్రేమించిన వాడు ప్రేమ విఫలం అయిపోయింది. అయ్యో నన్ను మోసం చేశావు నువ్వు అన్నాడు. ఏం మోసం చేసింది? ఆ అమ్మాయి సగరం పెట్టుకోవడం తప్పు చేసిందా? ఎవరైనా పెళ్లి కూతురు అనగానే సగరం తెచ్చి పక్కన తెచ్చి పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కొబ్బరి నూనె రాసుకుంటలేదు, సరైన కేర్ తీసుకుంటలేదు. ఎంతసేపు తల ముందుకి ఇలా గిరగాలు తీసుకుని ఎదరేసుకుని ఫోటోలు తీసుకోవడం, వాట్సాప్ పెట్టుకోవడం, అనవసరమైన వాళ్ళకి పంపించుకోవడం, చాటింగ్లు చేసుకోవడం, బంధువులకి స్నేహితులకి స్టేటస్లు పెట్టుకోవడం, రకరకాల పిచ్చి పనులన్నీ. అంతేగాని గౌరవప్రదంగా నీటిగా శుభ్రంగా కుటుంబ వ్యవస్థకు సరితూగినట్టుగా ఉంటాననే ఆలోచన ఏ బిడ్డలకి కూడా లేదు. మొత్తం మీద ఆ పెళ్లి కొడుకుకి వెంటనే వైరాగ్యం వచ్చేసింది. పాపం వాడి దేని చూసి ప్రేమించాడంటే ఆ సాగర జట చూసి ప్రేమించాడు. వెంటనే గోలు పెట్టాడు, అయ్యో నాకు అలా కుదరదు, నాకు జట కావాలి. ఇప్పుడు మొలిపిస్తారా? మొలిపించలేరు కదా. కాబట్టి ప్రియులారా, అందచందాలు చూసి ప్రేమిస్తూ నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు స్మార్ట్ గా ఉన్నప్పుడు చాలా లావుగా ఉన్నావు కాబట్టి నువ్వు నాకు నచ్చట్లా, నాకు పెళ్లికి ముందు అప్పుడు నచ్చావు కానీ ఇప్పుడు నాకు ఎందుకో నాకు అంత మ్యాచ్ అవ్వట్లేదు మన ఇద్దరికి అన్నాడు. ఏం మ్యాచ్ అవ్వట్లేదు అంటే టేస్టులు మారిపోయినాయి. ఈ టేస్టులు ఏమైనాయి? రోడ్డు మీద అలవాటు పడ్డాయి. రోడ్డు మీద అలవాటు పడిన టేస్టులు ఇంట్లోకి ఎలాగ అలవాటు అవుతాయి? ఇంట్లో టేస్టులు వేరు, రోడ్డు మీద టేస్టులు వేరు. రోడ్ల మీద నానా గత్రేసి వండుతారు, ఆ టేస్టులు చాలా బాగుంటాయి. కానీ ఇంట్లో శుభ్రంగా వండుతారు. కాబట్టి ఈరోజు కుటుంబ వ్యవస్థ ఏమవుతుందంటే, కొంతమంది భర్తలు ఉంటారు ఇంట్లో అస్సలు భార్యతో మాట్లాడు, బయట వాళ్ళతో మాత్రం మాట్లాడి ఫోన్స్ ద్వారా లేదా బయట ఎంతో వెయిట్ చేస్తూ వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తూ మాట్లాడుకుని వస్తూ ఉంటారు. తీరా భార్య దగ్గరికి వచ్చినప్పుడు ఆమె మాట్లాడదామన్నా మాట్లాడు. పోనీ బయట ఎంతో కష్టపడినటువంటి శ్రమతో వచ్చినటువంటి ఎంతో కష్టపడి భర్త వస్తాడు, కానీ భార్య మాట్లాడదు. కాబట్టి క్రైస్తవ యొక్క క్రమంలో దేవుడు అంటున్నాడు, మీరు నేను వేసినటువంటి చెట్లు లాంటి వారు, మీ వేళ్ళు లోతుగా విస్తరించండి. మీరు విశ్వాసం అనేవంటి పునాది మీదే మీరు కట్టబడాలి. అప్పుడు మీరు సరైన వంటి పునాది మీద కట్టబడిన గృహాలుగా మార్చబడతారు. మీరు నివసిస్తున్న, మీ పిల్లలు నివసిస్తున్న ప్రతిదీ కూడా సురక్షితంగా ఉంటుంది. మీలో విశ్వాస పరిణామాలు తగ్గిపోతూ ఉన్నాయి. ప్రాథమికంగా వెళ్ళవలసిన గమ్యం గురి తగ్గిపోతుంది. రేపు పొద్దున భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన, భవిష్యత్తును గురించినటువంటి సరైన అవగాహన లేదు. మనకు తెలుసుగా భవిష్యత్తును గురించిన అవగాహన. పిల్లలు పెద్దలు అయిపోయారు, వారికి పెళ్లి వయసు వచ్చింది, కనీసం 1 లక్ష 2 లక్షలు కూడా వెనకాల వేయలేకపోయారు. ఏంటిది? భవిష్యత్తును గురించినటువంటి జ్ఞానం. ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇంకా అద్దెల్లోనే ఉన్నాము. ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇంకొక రూపాయి సంపాదించుకోలేకపోయాం. ఇదంతా కూడా సంపాదించుకోకపోయినా రోజు కాదనదు, రాత్రి కాదనదు, పగలు కాదనదు, ఏది కాదనదు. ఎందుకంటే నువ్వు సంపాదించుకున్నా, తిన్నా, తాగకపోయినా, ఏది కాదన్నా సరే రోజు జరిగిపోతుంది, రాత్రి గడిచిపోతుంది, ఉదయం వచ్చేస్తుంది. కానీ విశ్వాస పరిణామం చొప్పున నీవు నీ కుటుంబం కట్టబడకపోతే ఎదురీగుతున్న ప్రయాణం మాత్రం నువ్వు జయించలేవు. అది గుర్తుంచుకొని బ్రతకాలనే ప్రాథమిక సూత్రాలను మీరు గమనించాలి. హల్లెలూయా. కనుక ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ విశ్వాసము ద్వారా మనం ఏం చేయబడాలంటే ప్రేమలోనికి నడిపించబడాలి. ఇప్పుడు నమ్మకత్వాలు లేవు. ఒక దైవజనుడికి ఒక విశ్వాసికి రిలేషన్షిప్ లేదు. ఏమంటే మీకు రోజు ఫోన్ చేయాలనుకుంటానండి, కానీ నాకు ఏదో ఒక పని వచ్చి కుదరట్లేదు అంటే ఏంటిది? నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు, నీకు ఎందుకు కుదరట్లేదు? ఒక దైవజనుడితో ప్రేమగా మాట్లాడే వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాల నుంచి ఏంటి పరిష్కారం అని ఒక దైవజనుడితో సంభాషించేటువంటి పరిష్కారం ఈరోజు సంఘ బిడ్డలకి లేకుండా పోతా ఉంది. నాయకుడిని అనుసరించాలి. మనం ఎవరిని వెంబడిస్తున్నామో తెలుసా? ఒకవేళ మీరు ఎవరినైనా వెంబడిస్తే మీరు ప్రాథమికంగా గుర్తుంచుకోండి. ఎలాగుంటదంటే, మీరు వెంబడించేసిన తర్వాత మీ పిల్లలకు వచ్చేటప్పటికి మీ పిల్లల విశ్వాసం మీ నాయకుడిని బట్టి బలహీనపరచబడకూడదు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఒకప్పుడు మా అమ్మ మా నాన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి, మేము ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ వేస్ట్ అండి, ఆయన శుద్ధ వేస్ట్. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడల్లా డబ్బులు అడుగుతూ ఉంటాడు. వేస్ట్ అండి, ఏముండదండి. అక్రమ సంబంధాలు, 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 3 కార్లు కొన్నాడు, 4 ఇల్లులు కట్టాడు, అన్యాయంగా ఇది చేశాడు, అన్యాయంగా అది చేశాడు. వాళ్ళ ఏమవుతుందంటే
వాళ్ళ యొక్క మీ పిల్లల యొక్క భక్తి జీవితం సరైన స్థితిలో ఉండేలాగున మీ నాయకుడిని, మీ యొక్క సేవకుడిని, మీ కాపర్ని మీరు వెతుక్కొని ఉంచుకోవాలి. మీరు వెతుక్కొని ఉంచుకోండి. అలా పోతున్నాడంట పాస్టర్ గారు రెండిలా ప్రార్థన చేయండి అంటే అలా వెళ్తున్నాడు కాబట్టి తీసుకొచ్చి ప్రార్థన చేసుకునే వాటి భక్తి జీవితం కాదు. ఎక్కడున్నాడో నీకు సరిపడే నీ ఆత్మీయ జీవితాన్ని బలోపేతం చేసే నాయకత్వాన్ని నీకు సమీపంగా ఎత్తుక్కొని నువ్వు ఆశ్రయించినప్పుడు అలా సరైన దిక్చూసులో నిన్ను నడిపించగలిగే స్థాయి కలిగిన వంటి నాయకత్వాన్ని నువ్వు అనుసరించాలి. అప్పుడు నీ పిల్లల యొక్క పునాది, పిల్లల యొక్క జీవితం సంపూర్ణంగా ఉంటుంది. అంతే తప్ప ఇస్తానంటే ఒకలాగా, పెడతానంటే ఒకలాగా, ఇవ్వకపోతే ఒకలాగా. ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు, ఒక విశ్వాసం ఫోన్ చేసి, ఇదిగో మీకు బాగోలేనప్పుడు మీరు 25,000 ఇస్తానని సమర్పణ చేసుకున్నారు కదా, 5,000 ఇచ్చారు, 20,000 ఇవ్వకపోతే మీకోసం రేపటి నుంచి ప్రార్థన చేయను అన్నాడంట. అంటే ఎలా ఉంది చూడండి. వాళ్ళకి భయం కలుగుతుందా, బాధ కలుగుతుందా? వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? వాళ్ళు ఏమిలో ఉన్నారా? సమర్పణ నీది కాదు కదా, నీకు ఇవ్వడం కాదు కదా, దేవునికి ఇవ్వాలి. నీకు ఇవ్వకపోతే 20,000 తీసుకెళ్ళి ఎక్కడో ఇస్తారు. అదంతా నీకు అనవసరం కదా అంటున్నాడట పాస్టర్. అంటే అలా నన్ను అనుకోవద్దు. అలాంటి వాళ్ళు పాస్టర్లు కానే కాదు. ధనాన్ని ఆశించి సేవ చేసే వాళ్ళ మీద మీ విశ్వాసాన్ని ఉంచుకోకండి. ఒకానొక సమయంలో మీరు నిశ్చయపరచబడతారు. మీ ప్రేమ ఎలా ఉండాలంటే పరిణమించాలి. మీ పిల్లల పట్ల ఈరోజు పిల్లలతో కూర్చొని మాట్లాడే స్థాయి కోల్పోయారు. భర్తతో కూర్చొని మాట్లాడాలి, భార్యతో కూర్చొని మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నువ్వు నాకు ఏది ఇస్తావు, నేను నీకు ఏది ఇవ్వను, ఇది కాదు. దైవికమైన ప్రేమ ఉండాలి. అందులో దైవికమైన ప్రేమలో కల్మషాలు ఉండవు. దైవికమైన ప్రేమలో మత్సరాలు ఉండవు. దైవికమైన ప్రేమలో ఏముంటది? దైవికమైన ప్రేమలో ఒక నింపుదల ఉంటుంది. ఒక నింపుదల మన జీవితాలను ఏం చేస్తుందంటే సంపూర్ణంగా నడిపిస్తుంది. నేటి సమాజంలో నేటి భర్త లేదా నేటి భార్య, నేటి బిడ్డలు ఏం చేస్తారంటే ఈరోజు కుటుంబంలో సమాధానం లేదు. ఆడి మాట మనం వెంటబెట్టి మా బాబు అలాగే చెప్తాడు, మా అమ్మ అలాగే చెప్తుంది, మా ఆయన అలాగే చెప్తాడు, మా ఆవిడ అలాగే చెప్పుద్ది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు చూడండి. నేను ఒకటి చూపిస్తున్నాను. ఇక్కడ నా చేతిలో ఏముందో మీరు చెప్పాలి. ఏముంది చెప్పండి. మీకు కనిపిస్తుందా? కామెంట్ చేయండి. చూస్తున్న వాళ్ళు వీలైతే కొంచెం దగ్గర పెట్టినా చూడండి. కనిపిస్తుందా? ఈ వైట్ పేపర్ మీద ఏముంది? నా చేతిలో ఏముందో చెప్పండి చాలు. మీకు అవన్నీ అనవసరం. ఏముంది చెప్పాలి. వాయిస్ వినిపిస్తుందా? కనిపించిందా? ఏముంది? నా చేతిలో ఏముంది చెప్పండి. నా చేతిలో ఏముంది? కనిపించిందా అందరికి? పెట్టండి. ఏముందో నా చేతిలో చెప్తా మీకు. ఏముంది నా చేతిలో? ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. యేసులా ఉండాలని, యేసుతో నడవాలని, యేసులా ఉండాలని, యేసుతో గెలవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, యేసు యందే ఆనందించాలని, యేసు యందే. ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? లేట్ అవుతుందా?
మీరు ఈ వైట్ పేపర్ను వదిలేశారు కానీ మెయిన్ మధ్యలో ఉన్న చుక్కను మాత్రమే చూస్తున్నారు, సున్నాను మాత్రమే చూస్తున్నారు. మీ భర్తల జీవితంలో ఎన్నో సున్నాలు ఉండొచ్చు. ముందు వైట్ పేపర్ని చూడండి, మీరు సున్నాలను విడిచిపెట్టండి. నీ భార్యలో ఎన్నో ఒక సున్నా కనిపించవచ్చు. ఆ సున్నాను పట్టుకునే జీవితకాలం అంతా ఆ భార్యలో ఉన్న సున్నానే చూపిస్తాడు భర్త. ఏం చేస్తాడు? ఆ భార్యలో ఉన్న సున్నానే చూపిస్తాడు. జీవితకాలం అంతా సున్నాను చూపించి వేధిస్తూ ఉంటాడు. భర్తలో సున్నాను చూపిస్తుంది, వైట్ పేపర్ వదిలేస్తుంది. ఆ చిన్న చోట ఉన్న సున్నాని జీవితకాలం అంతా చూపిస్తూ ఉంటుంది. ఎందుకు? అలా చూపిస్తూ ఉంటే ప్రేమ నిలుస్తుందా? అలా చూపిస్తూ ఉంటే వాళ్ళ ఐక్యత ఉంటుందా? వాళ్ళ చూపిస్తూ ఉంటే వాళ్ళ ప్రశాంతత వస్తుందా? ఇదిగో ఇది నీ వల్లే, ఇది నీ వల్లే, ఇది నీ వల్లే. భర్త అంటాడు ఇది నీ వల్లే, ఇది నీ వల్లే. పేపర్ అంతా వైటే, దాన్ని ఒక్కదాన్ని విడిచిపెట్టి ఆ సున్నాను మాత్రమే చూపిస్తాడు. బిడ్డలు కూడా అంతే, తల్లిదండ్రుల్ని దగ్గర ఉన్న సున్నాను చూపిస్తాడు. ఎందుకని? మాట వినకూడదు కాబట్టి వాళ్ళ ఏదో సున్నా చూడాలి, వాళ్ళ ఏదో వ్యతిరేకమైన తీరి. ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు. బిడ్డలు కూడా తల్లిదండ్రులు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి నీ సున్నాను చూపిస్తారు. అన్నదమ్ముల మధ్య, భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అత్త కోడల మధ్య, చాలా మంది మధ్య కనిపించేది ఏంటంటే ఈ సున్నాయే. ఎంతో మంది కోడళ్ళు దుఃఖపడతా ఉంటారు అత్తల చేత, ఆ సున్నాలే కనిపిస్తూ ఉంటాయి. నువ్వు ఇలాగొచ్చావు, నువ్వు అలా వచ్చావు, నువ్వు లేని దానివి, నువ్వు ఇలాంటి దానివని ఆ సున్నాలు చూపిస్తూ ఉంటే ఆ కోడలు ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. ఒక అత్త కూడా నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు అని కోడలు అత్త అంటుంటా అంటే ఆమె ఎలా ప్రశాంతంగా ఉంటుంది? భర్తని ఎంతసేపు కూడా భార్య ఆ సున్నాన్ని చూపిస్తూ ఉంటే భర్త ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? బిడ్డలు చూపిస్తూ ఉంటే బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు? మనం సంతోషంగా ఉండడానికి భూమి మీద అనుగ్రహించబడ్డాం. మన సంతోషాలు భావోద్వేగాల చేత పరిమితిగా ఫిక్స్ చేయబడ్డాయి కాదు. మనం ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రభు చేత ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఆయనతో ఆనందించడానికి మనకి ఏ పరిమితులు లేవు. చక్కగా ఆనందించాలి. ఈరోజు ప్రేమ లేదు. యేసయ్య మనకి ప్రేమించాడు. విశ్వాసము ద్వారా మనకి ఏం చేయబడింది? అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:13 చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:13 చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. చూడండి, చివరి వరకు వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చివరి వరకు మన జీవితంలో నిలిచి ఉండేవి. ఓ భర్తగా నువ్వు ఆలోచించు, ఒక భార్యగా ఆలోచించు, ఒక బిడ్డలుగా ఆలోచించండి, ఒక తల్లిదండ్రులుగా ఆలోచించండి. విశ్వాసమే శాశ్వత కాలం ఉంటుంది. నిరీక్షణ, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఇవి లోపించిన కుటుంబాలు ఈరోజు మనశ్శాంతి లేకుండా ఉన్నాయి. దయచేసి విశ్వసించడానికి కుటుంబాలతో కలిసి ఉండండి. ప్రేమించడానికి ఒకరినొకరు ప్రేమించుకోండి. దేవుణ్ణి ప్రేమించడానికి సిద్ధంగా ఉండండి. ఇక్కడ మనం చూస్తే గనక యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 4:8 దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ఆయన విశ్వాసంతో బలపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యెషయా గ్రంథము, అది అవసరం లేదు, యెషయా గ్రంథము 4:19 యెషయా గ్రంథము 4:19 4:19 చదవండి. యెషయా గ్రంథము 4:19 లేదా? చదవండి, ఏముంది? ఆయనను త్వరపడి మేము ఆయన కార్యము చూసినట్లు ఆయనను
దానిని వెంటనే చేయను. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడింది. కాదు, యెషయా గ్రంథంలో 4:19 అని ఉంది, కానీ అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు వేరు పారవలనని మీ విశ్వాసం చేత స్థిరపరచునని ఉంటుంది. కనుక 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం. 5:8. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం. ఎవరైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించక పోయిన ఎడల వాడు విశ్వాసమును విడిచిపెట్టిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండడం. ఈరోజు నీ భార్యని ప్రేమించట్లా, నీ విశ్వాసాన్ని మేరేగా వెళ్ళిపోయినాయి. నీ భర్త విషయంలో నువ్వు స్టాండ్ తీసుకుంటా, తన విశ్వాసం కొరకు నువ్వేం కృషి చేస్తున్నావు? నీ బిడ్డల విశ్వాసాన్ని పెంచాలని, నీ భర్త విశ్వాసం పెంచాలని, నీ తల్లిదండ్రుల విశ్వాసాలు పెంచాలని నువ్వు స్టాండ్ తీసుకోకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు జరిగించకపోతే నువ్వు అవిశ్వాసి కన్నా దారుణమైన వాడవని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు విశ్వాసాన్ని నువ్వు పెంచుకుంటూ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి విశ్వాస పరిణామం చొప్పున నీ జీవితాన్ని వారిలో వెలిగించాలి. హల్లెలూయా. ఒక భర్తగా, ఒక భార్యగా, బిడ్డలకి, కుటుంబానికి కుటుంబారాధన చేసుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసేసుకోరా, నువ్వు ప్రార్థన చేసి పడుకో, ఆనందం చేసి పడుకో. పిల్లలకి వాళ్ళకి సంపూర్ణమైన ఒక నడిపింపు వచ్చేంత వరకు నువ్వు కూర్చొని వాళ్ళకి శుభ్రంగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి నడిపించాలి. వాళ్ళ నిర్లక్ష్యానికి, నిర్జీవానికి, అలక్ష్యానికి వారు తావివ్వక ముందే నువ్వు వాళ్ళని శ్రద్ధగా పెంచాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా బిడ్డలకి కుటుంబారాధనలో ప్రార్థనలు పాడడం, ప్రార్థన చేయడం, వారిని దేవుణ్ణి అడుగుట నేర్పించడం అనేది మీ బాధ్యత. వాళ్ళకి వచ్చి కదా చేసేసుకోమండం అనేది తప్పు. ఒకవేళ నీకు పెళ్లి అయిపోయిన పిల్లలు కూడా ఉండొచ్చు, ఒకవేళ నీకన్నా నీ చాలా వయసు మించి వారికి పిల్లలు ఉన్న పిల్లలు ఉండొచ్చు. కానీ కుటుంబ ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. తినడానికి మాత్రం రే తినేరా, తొందరగా తినరా అని 10 సార్లు అడుగుతారు. పడుకోకపోతే పడుకోరా అని 10 సార్లు అడుగుతారు. ఫోన్ కట్టేరా అని 10 సార్లు అడుగుతారు. ఊరమ్మ ముచ్చట్లన్నీ కూడా ఆయమ్మ ఆ కథ, ఈ అమ్మ ఈ కథ, లాయమ్మ లా కథ, రాజకీయం, ఆరోగ్యం, ఆరోగ్య సమస్య, ప్రతి పరిస్థితులను ముచ్చటించడానికి ఎంతో సమయాన్ని ఇచ్చిస్తారు. కానీ బిడ్డల్ని దేవుడి దగ్గర కూర్చోబెట్టడానికి ఏ బిడ్డ ఈరోజు కుటుంబారాధన నిర్లక్ష్యం చేస్తున్నాడు? అందుకంటున్నాడు, మీ విశ్వాసం అవిశ్వాసుల కన్నా దారుణంగా ఉంది. ఎలా ఎందుకుంది? అవిశ్వాసుల కన్నా దారుణంగా మీ విశ్వాసం ఎందుకుందో తెలుసా? నా భర్త అండి దౌర్భాగ్యుడండి, తాగుబోతండి, తిరుగుబోతండి. అవునండి, ఆ బిడ్డ నీకు భర్తగా రాకముందే దేవుడు కుమారుడు. నీలో సగభాగం రక్షింపబడాలని ఒక గొప్ప రోషం నీలో ఉండగలిగితే ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడండి? నా భార్య అనేది, నీ భార్య ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆమె దేవుని కుమార్తె, నీకు ఇవ్వబడిన భార్య నీలో సగం కనుక ఖచ్చితంగా వారి కోసం కృషి చేయాలి. మీరిద్దరూ కలిసి బిడ్డలకి భవిష్యత్తుని ఇచ్చారు. బిడ్డలకి ప్రయాణానికి మీరు వారిని కని భూమి మీద ఉంచారు. వాళ్ళని సంపూర్ణంగా భౌతికంగా ఆస్తి ఇవ్వకపోవచ్చు, ఏమి ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళని దైవికమైన సెక్యూరిటీతో నడిపించకపోతే తీర్పు దినాన దారుణమైన పరిస్థితికి మీరు సిద్ధపరచబడతారు. వాళ్ళ భయంకరమైన స్థితిని మీరు చూడలేక అయ్యో వీరిని ఈ భూమి మీద కనకపోతే బాగుండేమో అనుకునే ఈ రోజు వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక అనుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు పెట్టే బాధలు తట్టుకోలేక అయ్యో వీరిని అనవసరంగా నా కడుపును కన్నాను, వీరిని కనకపోతే బాగుండేమో అనుకునే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ అంతటికన్నా ప్రమాదకరమైన స్థితి ఏంటంటే వారు పడుతున్న బాధ, రోదన, శ్రమను చూసి అయ్యో వీరిని కని వీరిని నిలువెచ్చని స్థితిలో నడిపించి వాళ్ళకి గాలికి వదిలేసి, ఎవడు గాలిని ఎవరు సంపాదించుకుంటారు? చదవండి సామెతల గ్రంథము 11వ అధ్యాయం 8-9 వచనం ముగించుకుందాం. 2-3 వచనాలు చూసి సామెతల గ్రంథము 11వ అధ్యాయము
29వ వచనం, సామెతల గ్రంథం 11:29. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకున్నాడు. ఇంకేముంటది? ఇంక రోడ్డు మీద గాలి తప్ప ఇంకెవరు ఉంటది? ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? ఇంకేమైనా ఉంటుందా? కుటుంబాన్ని బాధ పెట్టిన భర్తకి ఏం మిగులుద్ది? భార్యను భర్త, భర్తను భార్య, బిడ్డలు బాధ పెట్టుకుని రోడ్డు ఎక్కిన తర్వాత ఇంకేముంది? గాలి పీల్చుకోగలడు. ఇంకా అదే స్వతంత్రంగా వస్తుంది. ఇంక దేన్ని తీసుకోవడానికి లేదు. ప్రతి దానికి డబ్బు వెల చెల్లించవలసిందే. అందుకంటున్నాడు, ఎవడైతే కుటుంబాన్ని బాధ పెడతాడో వాడు గాలినే స్వతంత్రించుకోగలడు, కానీ ఇంకా మరేది స్వతంత్రించుకోలేడని బైబిల్ చెప్తుంది. నీ బిడ్డల ఎడల ఎటువంటి వైఖరి ప్రవర్తన చేస్తా ఉన్నా, బాలుడైన వారు తన త్రోవ నడిపించండి, వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత తొలగిపోరు. స్టాండ్ తీసుకోవాల్సిన సమయం. స్టాండ్ తీసుకొని వాళ్ళకి మీరు చెయ్యగలిగినంత, అందుకనే యాకోబు అంటుంది, మీరు చెయ్యగలిగినది ఎరిగి చెయ్యలేకపోతే అది పాపం. ఏంటంటే మనం చెయ్యగలిగినది ఎరిగి చెయ్యలేకపోతే పాపం అని వాక్యం చెప్తుంది. కనుక మన కుటుంబ వ్యవస్థను బాగు చేసుకోవాలి. కుటుంబ వ్యవస్థను బాగు చేసుకోకపోతే భయంకరమైన పరిస్థితి. సరే, విశ్వాసం ద్వారా ప్రేమ ద్వారా నిరీక్షణ. ఈరోజు నిరీక్షణ లేదు కుటుంబాల్లో. అసలు నిరీక్షణతో పనే లేకుండా పోయింది. కొన్ని ఇంట్లో కొన్ని సామానాలు వాడరు. కొన్ని విషయాల్లో మేము గర్భశాలలు వాడమండి, మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడమండి అంటారు. కొన్ని ఇంటిల్లో మేము సాల్ట్ వాడమండి, మేమంతా మా ఇంట్లో కేవలం ఉప్పు కొళ్ళు మాత్రమే వాడతాం. కొంతమంది అంటారు, మా ఇంట్లో సాల్ట్ మాత్రమే వాడతాం, ఉప్పు కళ్ళు వాడం, మా ఇంట్లో పలానా నూనె మాత్రం, ఇంకో దానికి నిషేధం అంటారు. చూసారా? అలాగే చాలా మంది కుటుంబాల్లో నిరీక్షణకి నిషేధం చేశారు. నిరీక్షణ అనేవంటి పదానికి అర్థం తెలియక అనేక మంది నిరీక్షణకే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2-4 వచనాలు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 10వ అధ్యాయము 2-4 వచనాలు. అతడు తన ఇంటి వారందరితో కూడా చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా కలిసి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు బహుగా అనేక విషయాలలో. ఎవరైనా కొర్నేలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బిడ్డ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రజలందరికీ సహాయం దయచేస్తున్నాడు, తన కుటుంబము కొరకైనా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే ఏమొస్తుందండి? దేవునితో మాట్లాడు. నాతో మాట్లాడావు, నేను ఏదోటి చేస్తాననే నిరీక్షణ నీలో ఉంటదా? ఉండదా? నాకేదో ఒక అప్లికేషన్ ఇచ్చారు, ఒక వాంటింగ్ ఇచ్చారు, దాన్ని ఫుల్ఫిల్ చేస్తానని నిరీక్షణ ఉంటదా? ఉండదా? ఇస్తేనే కదా నిరీక్షణ ఉండేది. ప్రార్థిస్తేనే కదా నిరీక్షణ. ప్రార్థించిన వ్యక్తి మీద విశ్వాసం ఉంటేనే కదా నిరీక్షణ ఉండేది. మన కుటుంబాలలో నిరీక్షణ అనేది కావాలి. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎపిసిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-26, 1 కొరింథీ 13:13. కేవలం నిరీక్షణ, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ శాశ్వత కాలం ఉంటుంది. కానీ ప్రాథమికంగా దాని యొక్క ప్రతి పరిస్థితిని సక్రమంగా జరిగించేది ప్రేమ ఒక్కటే. అందుకంటున్నాడు, ప్రేమ లేనివాడు గనగనలాడు మోగుచున్న వంటి కంచం లాంటి వాడు. సౌండ్ ఉంటది కానీ వాళ్ళు ఏముండదు, సరుకు లేదు. వాళ్ళు డమ్మీ, సౌండ్ లేని ఖాళీ వస్తువు చూడు, ఇంకా అంతకట్టుగా ఎట్టి కదిలిచినా మోగుతూనే ఉంటది. ఎందుకంటే అది ఖాళీగా ఉంది కాబట్టి ఎట్టి లాగినా మోగుతూనే ఉంటది. కానీ నిండుగా ఉన్నది అది ఎటు లాగినప్పటికీ కదలదు. కనుక ప్రియులారా, నిరీక్షణతో కూడిన వంటి బోధ చేయబడాలి. ఏ నిరీక్షణ? అరే ఏసే మనకి ఇల్లు ఇస్తానన్నాడు రా, అరే ఏసే నీకు మంచి భావిస్తాడు రా, నువ్వు నిరీక్షిస్తా ఉంటా. అరే
నీకు మంచి ఆరోగ్యం వస్తుందా? అరే ఏంటి ఏసీ ఉన్నది నిరీక్షణ మామూలు అనుకుంటావేంటి? ఈ నిరీక్షణ మాటలు కాదు, అబ్రహాము కలిగిన నిరీక్షణ, అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం.